గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈ రోజు నేను ఒక ఊరికైతే వచ్చాను. ఇక్కడ ఏంటంటే శనగకాయలు చాలా తక్కువ రేటు, సో అందుకు వచ్చాము. ఇప్పుడు మా సొన్నయ్య మా ఫ్రెండ్, అంటే నేను ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ చేశాను కదా, అతను వాళ్ళ రిలేటివ్. ఇప్పుడు వచ్చాము, కాయలు పెరిగిస్తాడంట. అండ్ ఇప్పుడు వెళ్దాం అడిగి. మన బడితో స్టార్ట్ చేస్తున్నాము, ఇంకా ఇలా వెళ్దాం. ఇది ఒక ఊరు. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం మిరియాల తోట. ఇదేంటంటే ఈ సిల్వర్ ట్రీస్కి ఏదో పొడుగ్గా ఉన్నాయి కదా, ఈ సిల్వర్ ట్రీస్కి అవి చెట్లు అనేది తీగ్గా అల్లిస్తారు. అవి పెద్ద టీ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఒక కాఫీ గింజలు, కాఫీ తోట కూడా ఉంది. లోపల చిన్న చెట్లు కనిపిస్తుంది కదా, అదంతా కాఫీ చెట్లు. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇదంతా టర్మరిక్, అదే పసుపు తోట అంటారు కదా, అది ఇదంతా పసుపు తోట. అండ్ ఈ బనానా ట్రీస్, అడవి బనానా ఉంది కదా, అదే ఇది కనిపిస్తుందా కాయలు, అవన్నీ అడవి బనానా. ఇది చూడండి. ప్రజెంట్ ఏంటంటే మన సైడ్ గట్టిగా మాట్లాడితే ఒక పంట వస్తానే పప్పాయి చెట్లన్నీ కొట్టేస్తారు. కానీ చుట్టూ దీనమ్మ ఇది పెద్ద చెట్టు అయింది, వృక్షము. అండ్ ఇవన్నీ ఐదు చెట్లు. దీని మనకు తెలిసిందే, దీంతో తాలింపు చేసుకొని తింటారు. అండ్ ఇదేంటంటే మన తవలపాకులకి అల్లిచ్చేది ఈ చెట్లే. లెట్స్ కమ్ టు దిస్ వీడియో. ఈ కార్న్, ఇవన్నీ కార్న్. ఇప్పుడు స్వీట్ కార్న్ అంట అయిపోయినాయంటే, ఈ సంవత్సరం బాగా పండలేదన్నారు నేను అడిగితే. అండ్ ఇవన్నీ ఈ ఊరు ఒక పల్లెటూరు లోపలికి అయితే వచ్చింది. ఇదే మన సొన్నయ్య ఊరు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏమిరా ఫైనల్లీ మేము వచ్చిన కాయలకైతే ఇదే. దొంగ, పెద్ద దొంగ, ఊరుకు దొంగ. మా ఊరు బాగుందా? మా ఊరు బాగుంటుంది. ఇతను మా కూర్మా కనిపిస్తాడు, కానీ దొంగలాగా కనిపిస్తాడు. నేను చాలా మంచాడు. ఈడు పెద్ద దొంగ, ఎవరు కనిపిస్తాడు కదా. అంటే బస్తా అంటే 1500 సార్. మూడు కట్టలు అంటే పడతాయి కదా, 500 అలా చేసి అమ్ముతున్నాం. ఇంకా ముందు కూడా తీసుకెళ్ళారు, వచ్చారు కదా, 2 సార్లు తీసుకెళ్ళారు. మేము చేసాం రేపు ఫోన్ కాదు వీళ్ళకి దొడ వత్తలో ఉన్నా బేరం ఆడుతున్నారు. తీసుకుంటామంటే ఎవరికమ్మారు మరి, లేకపోతే సంతకు తీసుకెళ్ళిపోతారు. కవర్ ఏమన్నా ఉందా? ఏ బస్తా ఉందా? కవర్ మన బియ్యం బస్తా తెచ్చి. ఈ కాయలు మా ఊర్లో మాత్రమే దొరుకుతాయి, రెడ్డగా ఉంటాయి. కొద్దిగా ఒక తట్ట తీసుకెళ్తారా సార్? ఒక తట్ట తీసుకెళ్తారా? ఆ కాయలు వేసి అమ్మా, ఇంకేముంది వేసేవచ్చు. మళ్ళీ వస్తాం కదా మీ దగ్గరికే.
5G ప్లాట్ చూడు. అయితే ఆ కవర్కి అయితే కొనేసాము. అరౌండ్ ఆ బుట్ట అంతా కలిసి ఒక 500 రూపీస్ అయితే అమ్మినారు. అండ్ ఇట్స్ రీజనబుల్ అని నాకు అనిపించింది. అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.